వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ మరియు ఇనిషియల్ కీస్ అన్ని పరీక్షలకు సంబంధించినవన్నీ కూడా విడుదలవడం జరిగింది. మరి అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి ఇనిషియల్ కీ మరియు రెస్పాన్స్ షీట్ ను చూసుకునే దాంట్లో బిజీగా ఉన్నారు. మరి చాలా మంది అభ్యర్థులు వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి వారి యొక్క రెస్పాన్స్ షీట్ లో వారికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని తెలుసుకోవడానికి ఒక్కొక్క క్వశ్చన్ కు మరి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటూ వారు మరి కౌంట్ చేసుకుంటూ ఉన్నారు. కొద్దిమంది కౌంట్ చేసుకునే విషయంలో మరి వారికి కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి, లేదా వారికి టోటల్ గా ఎన్ని మార్క్స్ ఫైనల్ గా వచ్చాయి అనేది చూసుకున్నప్పటికీ ఇంకా నాకు ఎక్కువ వచ్చిండొచ్చేమో లేదా ఇంకా నాకు తక్కువ వచ్చిండొచ్చేమో అనే అనుమానంతో చాలా మంది అభ్యర్థులు మరలా వారి యొక్క రెస్పాన్స్ షీట్ లో వారికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది చెక్ చేసుకుంటున్నారు. మరి ఈ వీడియోలో అటువంటివన్నీ ఏమీ లేకోకుండా నేరుగా మీ రెస్పాన్స్ షీట్ ద్వారా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అది కూడా సెక్షన్ వైజ్ గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, తర్వాత టోటల్ గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి, ఇలాంటి పూర్తి వివరాలను మీరు కేవలం సెకండ్స్ లోనే మీరు తెలుసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి మొదటగా ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోను షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. మరి మన యొక్క రెస్పాన్స్ షీట్ ద్వారా మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనం విత్ ఇన్ సెకండ్స్ లోనే ఎలా తెలుసుకోవచ్చు అనేది మనం చూద్దాం. మొదటగా మీరు ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ apdsc.apcfss.in. ఈ వెబ్సైట్ ని మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చాను అడుగుతుంది. మరి మీ యొక్క యూజర్ నేమ్ ను తర్వాత పాస్వర్డ్ ను తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాను మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మీరు మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవుతారో అప్పుడు మీకు ఇక్కడ పక్కన మరి హైడ్ అయి ఉంటే మీరు దీన్ని షో అని క్లిక్ చేయొచ్చు. దీన్ని అంటే ఈ ఆరెంజ్ బటన్ ని క్లిక్ చేయగానే మీకు ఈ ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. మామూలుగా ఓపెన్ లో లేకపోతే మరి ఆల్రెడీ ఓపెన్ లో ఉంటే ఇక్కడ మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది. సర్వీసెస్ అనేది క్లిక్ చేస్తే ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో టోటల్ గా ప్రింట్ అప్లికేషన్, హాల్ టికెట్, పేమెంట్, రెస్పాన్స్ షీట్, అబ్జెక్షన్ రిపోర్ట్, అబ్జెక్షన్ ఎంట్రీ అంటూ వివిధ ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో మీరు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీరు ఏ పరీక్ష అయితే రాసి ఉన్నారో ఆ పరీక్షలకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు రెస్పాన్స్ షీట్స్ అనేవి కనిపిస్తాయి. కొద్దిమంది 2 పరీక్షలు రాసి ఉండొచ్చు, కొద్దిమంది 4 పరీక్షలు రాసి ఉండొచ్చు, కొద్దిమంది ఒకటే పరీక్ష రాసి ఉండొచ్చు. మరి మీరు ఎన్ని పరీక్షలు రాసినా వాటికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అన్ని కూడా మీకు ఈ విధంగా కనిపిస్తాయి. మరి ఇందులో మీరు ఏ రెస్పాన్స్ షీట్ అయితే చూడాలనుకుంటున్నారో ఆ రెస్పాన్స్ షీట్ కు ఎదురుగా ఉన్నటువంటి వ్యూ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఈ రెస్పాన్స్ షీట్ లో మీరు చూసుకోవచ్చు మరి ఏ క్వశ్చన్ కు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చారో అనేది చూసుకుంటాం. మామూలుగా జనరల్ గా అయితే మరి ఇక్కడ చూజన్ ఆప్షన్ అని వస్తుంది, తర్వాత ఇక్కడ మనం సెలెక్టెడ్ ఆప్షన్ అని వస్తుంది. మామూలుగా మనం ప్రతి క్వశ్చన్ కు ఇట్లా చెక్ చేసుకుంటూ మరి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని తెలుసుకోవడం అయితే చాలా కష్టం. మరి విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఏ విధంగా ఈ రెస్పాన్స్ షీట్ ద్వారా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది తెలుసుకోవాలి అంటే మనం ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వెబ్సైట్ పేరు ఏంటి అంటే ఆ వెబ్సైటే ర్యాంక్ గురూజీ అనే వెబ్సైట్ అన్నమాట. మీకు ఒకవేళ నేరుగా రాకపోతే మీరు ఫస్ట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయండి. ఇందులో ర్యాంకర్ గురూజీ అని టైప్ చేయండి. ర్యాంకర్ గురూజీ అని టైప్ చేసి మీరు సెర్చ్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మొదట్లోనే ర్యాంక్ గురూజీ అనే ఆప్షన్ ఉంటుంది. మరి ఈ ర్యాంక్ గురూజీ అనే వెబ్సైట్ ని మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో డిఎస్సికి సంబంధించి అయితే ఆప్షన్ ఉండదు. మీరు ఇక్కడ ఆన్సర్ కీ క్యాలిక్యులేటర్ ర్యాంక్ అనాలిసిస్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో ఆన్సర్ కీ క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆన్సర్ కీ క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఆన్సర్ కీ URL అని అడుగుతుంది. మరి ఇక్కడ మీరు ఏదైతే రెస్పాన్స్ షీట్ మొదటగా ఓపెన్ చేసి ఉంటారో దానికి సంబంధించిన అడ్రస్, URL అంటే అడ్రస్, ఈ అడ్రస్ ని మొత్తం మీరు ఇలాగా
కాపీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ అడ్రస్ నంతా మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మరి ఈ ర్యాంకర్ గురూజీ అనే వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ మీ యొక్క URL మొత్తం మీరు పేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు కేటగిరీ ఏదో ఆ కేటగిరీని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ హారిజంటల్ రిజర్వేషన్ అంటే OH VH ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వీటిని ఆప్షనల్ గా మీరు వదిలేయచ్చు. ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో మొదటగా మీరు మొత్తం URL ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత కేటగిరీ కావాలనుకుంటే సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ యొక్క హారిజంటల్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఆప్షనల్, మీరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు సంబంధించినటువంటి మార్క్స్ ఈ విధంగా విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకు ఓపెన్ అవడం, టోటల్ గా మీ మార్క్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. ఇందులో మరి మీకు సంబంధించిన రోల్ నంబర్ వస్తుంది. మరి మీ యొక్క పేరు అంటే ఎవరైతే ఎగ్జామ్ రాశారో మీరు వారి యొక్క పేరు వస్తుంది. తర్వాత మీరు ఏ ఎగ్జామ్ సెంటర్ లో పరీక్ష రాశారో ఆ వివరాలు వస్తాయి. తర్వాత మీరు ఏ రోజున పరీక్ష రాశారో ఆ డేట్ వస్తుంది. తర్వాత మీరు ఏ సెషన్ లో పరీక్ష రాశారో అంటే ఏ టైంలో పరీక్ష రాశారో ఆ ఎగ్జామ్ టైం కూడా వస్తుంది. దాంతో పాటు మరి మీరు ఏ పరీక్ష రాశారు, ఇక్కడ మనం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటూ శాంపుల్ చూపిస్తూ ఉన్నాం. మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటూ మరి ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ సెక్షన్స్ కూడా వస్తాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఇట్లా మీరు ఏదైతే సెక్షన్స్ రాసి ఉంటారో ఆ సెక్షన్స్ వైజ్ గా టోటల్ మార్క్స్ ఎన్ని, రైట్ ఇక్కడ రైట్ అంటూ చూస్తున్నాం. టోటల్ 100 మార్క్స్ కి రైట్ 72 వచ్చాయి. మరి రాంగ్ ఎన్ని రాంగ్ అయ్యాయి అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మార్క్స్ అనేది అయితే ఇక్కడ మీరు దీన్ని ఆప్షనల్ గా తీసుకోవచ్చు. మరి మనకు కావాల్సింది టోటల్ గా రెస్పాన్స్ షీట్ లో ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనేది మనకు కావాలి. కాబట్టి మనం ఇక్కడ టోటల్ మార్క్స్ కు ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. మామూలుగా అయితే మనం ఒక్కొక్క క్వశ్చన్ కు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటూ మనం టోటల్ కౌంట్ చేసుకుంటూ మనం ఆన్సర్స్ అనేవి చూస్తూ ఉంటాం. మరి అటువంటి అవసరం ఏది లేకోకుండా నేరుగా మీరు URL ని టైప్ చేసి మరి సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు విత్ ఇన్ సెకండ్స్ లోనే ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ అనే సమాచారం మీకు విత్ ఇన్ సెకండ్స్ లోనే కనిపిస్తుంది. మరొక దానికి సంబంధించిన దాన్ని కూడా ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరో పరీక్షకు సంబంధించి మరి ఈ పరీక్షలో టోటల్ సెక్షన్ వైజ్ గా కూడా రావడం జరిగింది. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5 అంటూ మరి ఇలా టోటల్ గా అన్ని సెక్షన్స్ మనకు రావడం జరిగింది. మరి ఒక్కో సెక్షన్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ కు మీకు ఎన్ని రైట్ అయ్యాయి, మరి ఎన్ని రాంగ్ అయ్యాయి అంటూ మీకు సెక్షన్ వైజ్ గా కూడా చూపిస్తుంది. ఫైనల్ గా టోటల్ గా ఎన్ని ప్రశ్నలకు మరి మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఎన్ని రాంగ్ అయ్యాయి అనే మొత్తం సమాచారం మీకు విత్ ఇన్ సెకండ్స్ లోనే తెలుసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, ఒకవేళ మీరు కూడా మెగా DSC పరీక్షలు అనేవి రాసి ఉన్నట్టయితే మరి మీరు కూడా మీ యొక్క లాగిన్ లోకి వెళ్ళండి. ఫస్ట్ మీ క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళండి. తర్వాత మీ యొక్క రెస్పాన్స్ షీట్ కు సంబంధించినటువంటి ఏదైతే రెస్పాన్స్ షీట్ కు సంబంధించినటువంటి మార్క్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ రెస్పాన్స్ షీట్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఉన్నటువంటి URL ను కాపీ చేసుకోండి. ఆ కాపీ చేసిన URL ను ఈ ర్యాంక్ గురూజీ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ ఆన్సర్ కి URL అనే చోట పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు సెకండ్స్ లోనే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మరి తెలుసుకోవచ్చు. చాలా మంది మరి వీటిని ఎంచుకునేటప్పుడు కూడా అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ చూసుకునేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అటువంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరెందుకు ఆలస్యం, మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అనేది క్లియర్ గా మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. మరి ఇది ఏపీ మెగా DSC రెస్పాన్స్ షీట్ ద్వారా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఎగ్జాక్ట్ గా తెలుసుకునే విధానం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు DSC అభ్యర్థులకు ఉపయోగపడే సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో DSC అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి వారితో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.